హైదరాబాద్ మెట్రోను మొదటిసారి 2003లో ప్రతిపాదించారు. మొత్తం 73 కిలోమీటర్ల దూరం ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, ఫలక్నామా, నాగోల్, రాయదుర్గం 3 రూట్లను ప్లాన్ చేశారు. నిజానికి ఇది ప్లాన్ చేసినప్పటికీ అవి శివారు ప్రాంతాలే కానీ నిర్మాణం పూర్తయ్యేసరికి 14 ఏళ్లు పట్టింది. అప్పటికే ఈ పాయింట్లన్నీ సిటీ మధ్యలోకి వచ్చేసినట్లయింది. అంతకు మించి బీభత్సంగా నగరం పెరిగిపోయింది. కానీ మెట్రో రెండో దశ ప్రణాళికలు కూడా వేయలేని దుస్థితికి ప్రభుత్వాలు వచ్చాయి. మొదటి దశను ప్రతిపాదించిన 20 ఏళ్లకు కూడా రెండో దశను పట్టాలెక్కించలేకపోయారు. అంటే ఇప్పుడు రెండో దశను వెంటనే ప్రారంభించినా పూర్తయ్యేసరికి మరో 15 ఏళ్లు పడుతుందేమో. అప్పటికి సంగారెడ్డి కూడా హైదరాబాద్లో కలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ మూడో దశ ప్రారంభించాలి. హైదరాబాద్కి మెట్రో వస్తే ట్రాఫిక్ సమస్య చాలా పరిష్కారం అవుతుందని 20 ఏళ్ల కిందట అంచనా వేశారు. నిజమే, అది 20 ఏళ్ల కిందట ఉన్న ట్రాఫిక్తో సరిపోతుంది. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ జనాభా రెట్టింపయింది. 1 కోటి మందితో హైదరాబాద్ మెట్రో నగరంగా మారింది. కానీ మెట్రో సేవలు మాత్రం అరకొరగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మెట్రో సర్వీసులు ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే అన్ని ప్రతిపాదించి నిర్మించేసరికి అంచనాలకు మించి ట్రాఫిక్ పెరిగిపోయింది. దానికి తగ్గట్లుగా ప్రజా రవాణాను మెరుగుపరచలేకపోవడంతో సమస్యలు రెట్టింపవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని రూట్లను సర్వే చేయించి ఫైనల్ చేయించింది. కేసీఆర్ రాయదుర్గం వద్ద శంకుస్థాపన కూడా చేశారు. డిపిఆర్ కూడా రెడీ అయింది. ప్రభుత్వం మారటంతో సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియ మొత్తాన్ని నిలిపివేశారు. కొత్తగా పలు రూట్లను ప్రతిపాదించారు. పాత బస్తీలో మెట్రోకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు డిపిఆర్ కూడా రెడీ కాలేదు. ఇటీవలే మెట్రో నిధులు మొత్తం కేంద్రమే పెట్టుకోవాలని ఓ తీర్మానం చేశారు. రూట్లను ఆమోదించారు. కేంద్రం నిధులు పెట్టుకోవడం అంటే మరో 20 ఏళ్లకైనా అవుతుందా లేదా అన్నది అనుమానాస్పదమే. కేసీఆర్ హయాంలో సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూరించుకొని చేపట్టాలని అనుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వం పూర్తిగా ప్లాన్ మార్చి కేంద్రంపై భారం వేసింది. ఫలితంగా మెట్రో ముందుకెళ్లటం అసాధ్యంగా కనిపిస్తోంది. కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి సిటీల్లో వరుసగా రెండో దశ, మూడో దశ మెట్రో విస్తరణ నిర్మాణంలో ఉన్నాయి. కానీ ఒక్క హైదరాబాద్ విషయంలో మాత్రమే వెనకబడిపోతున్నాం. ప్రభుత్వాలు మారటంతో ప్రణాళికలు కూడా నిలిపివేయటంతోనే అసలు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ ప్రణాళికలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అంటూ అనాలోచితంగా ఆరోపణలు చేసి ప్రాజెక్టును నిలిపివేయకుండా కంటిన్యూ చేసి ఉంటే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు శరవేగంగా సిటీ డెవలప్ అయ్యేదన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా హైదరాబాద్ సిటీ మెట్రోకు రాజకీయ గ్రహణం పట్టింది. ఎప్పటికప్పుడు ప్రకటనలతో ప్రచారం చేసుకోవటం తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి వచ్చింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.